అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రముఖుల పరిచయాలే ఆ యువకుడికి పెట్టుబడి. నిరుద్యోగ యువకులు దేశ రక్షణలో చేరాలన్న విద్యార్థుల ఆకాంక్షే ఆయనకి ఆదాయ వనరు. వెరసి 6 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాలో హెడ్ క్వార్టర్లో ఇండియన్ ఆర్మీ కాలింగ్ రేస్ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి దోహదపడింది. అయితే ఇటీవల ఈ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందుతున్న విద్యార్థుల పట్ల ఆ నిర్వహణను బివి రమణ డైరెక్టర్ చేసిన దాష్టికం వీడియో బయటకు రావడంతో ఈ ఇన్స్టిట్యూట్కి ఎటువంటి అనుమతులు లేవని తేల్చిన పోలీసులు ఆయన్ని జైలుకి పంపించారు. 2 వారాలు కావస్తున్నా ఎక్కడైతే 120 మంది ఎన్ఆర్ఐ విద్యార్థులు అడాప్ట్ చేసుకునే శిక్షణ ఇచ్చినటువంటి రావణమూర్తి ఆ కళాశాల యాజమాన్యం మేల్కొని ఆ 120 మంది విద్యార్థులు కూడాను విద్యకి ఎటువంటి ఆటంకం రాకుండా వారికి అకామిడేషన్ చేసింది. కాకపోతే ఏదైతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ స్థాపించారు, దాని కార్యాలయం ఇది. 2 వారాలు కావస్తున్నాయి. ఇన్స్టిట్యూట్కి సంబంధించిన బోర్డు తొలగింపులో ఆయనకి ఎవరి అండదండలు ఉన్నాయి? రాజకీయపరమైన అండ, లేకపోతే మాజీ సైనికుల అండదండలు ఉన్నాయి? ఇలా ఇండియన్ ఆర్మీకి సంబంధించిన లోగోను వినియోగించుకోవడం, ఇండియన్ ఆర్మీ అంటేనే అంటే పొరుగు దేశాలకు సంబంధించిన సైనికులు వెన్నులో పుట్టించే ఇండియన్ ఆర్మీ పేరును ఇంతలా మిస్యూజ్ చేస్తున్నా కూడాను సంబంధిత మాజీ సైనికులు కావచ్చు, సర్వీస్లో ఉన్న సైనికులు ఎవరు కూడాను ఈ బోర్డు తొలగింపు విషయంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారు? బెయిల్పై బయటకు వచ్చినటువంటి రావణమూర్తికి మళ్ళీ ఎవరి అండదండలతోనే ఇన్స్టిట్యూట్ కొనసాగించేందుకు దోహదపడే విధంగా ఈ కార్యాలయం కొనసాగిస్తున్నారా? లేకపోతే ఇన్స్టిట్యూట్ కొనసాగింపు వెనుక ఎవరైనా రాజకీయ నాయకుల అండదండలు? ఆయనకు గతంలో కూడా చూస్తే కనుక చీఫ్ ఆఫ్ ది ఐఏసీ స్టాఫ్ మేజర్ జనరల్ రాజ్పుల్ పుణే, ఈయన రిటైర్డ్ ఒక ఉన్నతమైనటువంటి ఆర్మీ ఉద్యోగి అయి ఉండి కూడా ఆయన అండదండలతోనే ఢిల్లీ నుండి చక్రం తిప్పుతూ ఇక్కడ మనం చూస్తాం ఈ సైనికులందరూ కూడా తమ స్వయం కృషితో నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీలో కొలువులు సాధిస్తే వారి ఫోటోలు పెట్టి ఈరోజు తన పబ్లిసిటీ కోసం తన ఆదాయాన్ని ఇలా మిస్యూజ్ చేస్తున్నారు. చూస్తే బివి రమణ ఐఏసీ డైరెక్టర్, ఈ డైరెక్టర్ ఉదంతంపై మాత్రం పోలీసులు లోతుగా విచారణ జరిపి అది పూర్తిగా అనుమతి లేనటువంటి రేస్ కోర్టుగా కూడాను పరిణామాలు తీసుకున్నారు. అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. ప్రస్తుతం ఆయన కనుక బెయిల్ మీద వస్తే ఏదైతే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసిన పోలీసులు ఈరోజు ఈ కార్యాలయం కూడా ఆ బోర్డును తొలగించేందుకు ఎందుకు చర్యలు చేపట్టడం లేదు? జిల్లా యంత్రాంగంకి ఏ అంశాలు అడ్డంగా నిలుస్తున్నారు? ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథం గారు ఉన్నారు. చూస్తే ఇండియన్ ఆర్మీ ఈ పేరు వింటే శత్రు దేశాల్లో సైనికులు వెన్నులో వణుకు పుడుతుంది. అటువంటి ఇండియన్ ఆర్మీ పేరును అడ్డంగా పెట్టుకొని ఆయన 6 ఏళ్ళకి కొనసాగిస్తున్న ఈ ఇన్స్టిట్యూట్కి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా సహకారం. ఈరోజు అది అనుమతి లేని సంస్థ అని తెలిసిన తర్వాత ఈయన జైలుకి వెళ్ళిన ఆ బోర్డు తొలగించడంలో ఏ అంశాలు వీరికి ఆటంకంగా నిలుస్తాయి? నేను కూడా వీడియోలు గట్రా చూశాను. ప్రజలు ఉద్యోగలేమి వల్ల చిత్రహింసలు పెట్టినా భరించడం అన్నది మనం క్లియర్ కట్గా అందులో చూస్తున్నాం. ఎందుకంటే ఉద్యోగం కోసం ఏ పనికైనా, ఏ బానిస తత్వంకైనా, దెబ్బలు కాయడానికైనా, దేనికైనా సిద్ధపడే పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయన్నది పెద్ద తర్కం. అది నిజానికి ఇతని మీద కేసు పెట్టారు, మంచిదే. బెయిల్ ఇచ్చారు, అదే మంచిదే. ఎందుకంటే నేరం రుజువయ్యే వరకు జైల్లో ఉండడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఈ సంస్థ ఉందా లేదా మూసేశారా, లేదు ఈ సంస్థ సరైనదే అని పోలీసులు ప్రకటిస్తారా? పోలీసులు ఈ సంస్థ సక్రమంగానే పనిచేస్తున్నదని ప్రకటిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ సంస్థ తాలూకా నిర్వాహకులని అరెస్ట్ చేసిన తర్వాత సంస్థ తాలూకా నిర్వహణ ఏంటి అన్నది వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించి మళ్ళీ తక్కిన వాళ్ళు లేదా వెళ్ళిపోయిన వాళ్ళు డబ్బులు ఇచ్చేసాం కాబట్టి మళ్ళీ ఎలాగైనా ఉద్యోగం సంపాదించేస్తామేమో ఒక ఆతృత అవన్నీ కనబడుతుంటాయి ప్రజలకి. ఎందుకంటే ఉద్యోగులేమి వల్ల దేనికైనా సిద్ధపడతారు. కానీ దేశ రక్షణ దళంలో చేరాలని యువత ఉర్రెత్తులుగుతుంటారు. అందులో భాగంగా నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అంటే వారికి అదొక కళ. ఆ కళ సాఫల్యం చేసుకునేందుకు అవసరమైన మెలకువలు ఆయన ఒక 28 ఏళ్ళ యువకుడు పెద్ద వ్యవస్థనే మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. పొలిటీషియన్స్ కానీ అదే జిల్లా అధికారులు ఎవరైనా కూడా ఆయన ముందు తలొగ్గాల్సినటువంటి ఒక స్థితికి ఎదిగిన తర్వాత చాలామంది నిరుద్యోగుల నుండి ఈ త్రివిధ దళాల్లో చేరిన కోట్లాది రూపాయలు కూడా వసూలు చేశారు. ఈ నేరం రుజువు అవడంతోనే జైలుకి పంపించినటువంటి పోలీసులు ఆ బోర్డులు తొలగించకుండా ఉండేందుకు ఏ అంశాలు వారికి ఆటంకంగా నిలుస్తాయి? పోలీసులు నిజానికి ఆ సంస్థ తాలూకా బోర్డు తొలగించాల్సిన బాధ్యత పోలీసులదే. ఎందుకంటే నిర్వాహకుడు కూడా చెప్పాలి, ఈ సమస్య తేలే వరకు తను నేరస్తుడిని రుజువు అయ్యే వరకు కూడా నేను ఈ సంస్థ రన్ చేయను
అన్నది ప్రకటించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఊరికే జైలుకి వెళ్ళి వచ్చేయడం మళ్ళీ సంస్థ రన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది చాలామందికి ఆశలు ఉంటాయి, ఏమైనా ఉద్యోగాలు వస్తాయేమో, మళ్ళీ బోర్డు ఉంది కదా, ప్రభుత్వం అనుమతి ఇచ్చిందేమో అనే అనుమానాలు ఉంటాయి. ఇది ఏదో సివిల్ సర్వీసెస్ గట్ట కాదు, మిలిటరీ లాంటి దాంట్లో ఎవరు రిక్రూట్ అవుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా రిక్రూట్ అయ్యారు, వాళ్ళు కొన్ని లక్షల ఆదాయాన్ని వాళ్ళ శ్రమని ఖర్చు పెట్టి ఉద్యోగం సంపాదించి వాళ్ళు దేశానికి సేవ చేయగలరా, ఎలా చేస్తారు? ఈ దోపిడీ చూడకపోతే దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా మిలిటరీలో కూడా పడుతుంది. అది పడకుండా ఉండాలంటేనే ఇక్కడ వాళ్ళు నిజాయితీ పరులని సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మిలిటరీకి కూడా ఉంటుంది. అందుకే ఈ శిక్షణ ఇవ్వడానికి ఆయనకున్న అర్హతలు కూడా ఏమీ లేవని తేల్చిన పోలీసులు మాజీ సైనికులు ఈ విషయంలో నోరు మెదపడానికి కారణం ఏమనుకోవచ్చు? నిజమే, ఇక్కడ మాజీ సైనికుల సంఘం ఉన్నది, అసోసియేషన్ వెల్ఫేర్ సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ చూడకపోతే అసలు మిలిటరీ వాళ్ళ మీదే ఒక వ్యతిరేకత భావన ఏర్పడుతుంది. అది మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు, ప్రజలకి మంచిది కాదు. ఆ తర్వాత సంస్థ ప్రతిష్టను నెలకొల్పడానికి ఎవరు ప్రయత్నం చేయాలంటే రిటైర్ అయిన వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సంస్థ తాలూకా ప్రెస్టేజ్ని కాపాడాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. ఖచ్చితంగా సంక్షేమ సంఘం వాళ్ళు కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి, చేసి ఈ సంస్థని సక్రమైందా కాదని వాళ్ళు ప్రకటించగలగాలి. ఇది పూర్తిగా లోపభూయిష్టం, సంస్థకి ఎటువంటి అనుమతులు లేవు, అనధికారికంగా నడుస్తున్నటువంటి సంస్థను తేల్చెప్పిన పోలీసులే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన ఆ మూలాలన్నీ కూడా పూర్తిగా భూస్థాపన చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇందులో కోర్టులో అతను నేరం చెయ్యలేదని రుజువయ్యాక వరకు కూడా సంస్థని మూసేయాల్సిన బాధ్యత పోలీసులది, కోర్టులది కూడా. కోర్టులకి వాళ్ళు వెళ్తే కోర్టులోనైనా వాళ్ళు ఆర్డర్ తెచ్చుకోవచ్చు సంస్థను మూసేయాలి అని. అవి ఏవి చేయవలసిన బాధ్యత పోలీసులది. ఎందుకంటే ఒక మిలిటరీ ఒక బాధ్యతాయుతమైన సంస్థలో పనిచేయాల్సిన ఈ దేశాన్ని రక్షించాల్సిన ఒక సంస్థ, అందులో ఏ రకంగా రిక్రూట్ అవుతున్నారు, లంచాలు ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే రాజకీయ నాయకుల అండదండలతో రిక్రూట్ అవుతున్నారా అని చూసుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశానికి కూడా చాలా పెద్ద ప్రమాదం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పోలీసులు ఇప్పటికైనా ఈ సంస్థని మూసేశారు, లేదా అది సక్రమంగానే ఉన్నది అని ప్రకటించాలి. సక్రమంగా ఉంటే బోర్డులు పెట్టుకోండి, సక్రమంగా లేదు అంటే ఖచ్చితంగా సంస్థని మేము తాత్కాలికంగా మూయించాము అని వాళ్ళ చేత ప్రకటించాలా. పోలీసులు కూడా బోర్డులు తొలగించాలి. బివి రమణ ఆకృత్యాలు ఒక్కటొక్కటిగా వెలుగులోకి వచ్చి ఆయన అరెస్ట్ అయిన తర్వాత చాలామంది నిరుద్యోగ యువకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదిస్తున్నారు. లక్షల రూపాయలు తీసుకున్నాడు, తమకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి. ఈ విషయంలో కూడాను రమణమూర్తి చేసినటువంటి తప్పిదాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత సమస్య వచ్చేటప్పుడు సంస్థ అలాగే ఉండి బోర్డులు అలాగే ఉన్నాయంటే ఖచ్చితంగా వెనకాతల రాజకీయ నాయకులు లేకుండా జరిగే పనేం కాదు. ఇది చిన్న విషయానికే రాజకీయ నాయకులు ఇంటర్ఫియర్ అయిపోతున్నారు. చిన్న చిన్న పోస్టింగ్లు పెడితేనే ప్రభుత్వాలు కూడా అక్రమంగా కేసులు పెడుతున్నాయి. అటువంటిది ఇంత పెద్ద సంస్థ విషయంలో నిర్లిప్తగా ఉండడం, ప్రేక్షకుడిలాగా ఉండడం రాజకీయ నాయకులు కూడా తగదది. రాజకీయ నాయకులు కూడా దీన్ని సరిదిద్దాల్సిన బాధ్యత వాళ్ళకి ఉన్నది. మానవ హక్కుల వేదిక విజ్ఞప్తి చేస్తుంది. ఈ సంస్థ స్థాపించడానికి ప్రముఖుల పరిచయాల ఆయనకి పెట్టుబడి అయింది. ఎవరైతే త్రివిధ దళాల్లో చేరాలన్నటువంటి నిరుద్యోగ యువతుల ఆకాంక్షలు మాత్రం ఆదాయ వనరుగా మార్చుకున్నటువంటి రమణమూర్తి ఆకృత్యం మళ్ళీ లైమ్లైట్లోకి రాకుండా అంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏ వ్యవస్థ ఈ మూలాలు పూర్తిగా పెకలించాలి? ఖచ్చితంగా కేసు తేలే వరకు ఈ సంస్థ మూసివేస్తున్నాము. నేను నేరం చేయలేదని రుజువైన తర్వాత సంస్థను మళ్ళీ ముందుకు తీసుకుని వెళ్తాను అని ఒక బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రకటన చేయాలి. వాళ్ళు చేయకపోయినా పోలీసులు చేయించాలి. ఈ రెండూ లేదు, రాజకీయ నాయకులు చేయడం లేదు. ఖచ్చితంగా దీని వెనక్కి కూడా పరిశీలించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఖచ్చితంగా మిలిటరీ వాళ్ళు కూడా దీని మీద దృష్టి సారించకపోతే మనకే కాదు దేశానికే ప్రమాదం. అది చూస్తే ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ కాలింగ్ రేస్ సెంటర్ ఏదైతే 6 ఏళ్లుగా ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న క్రమంలో శిక్షణ ఇస్తున్నటువంటి విద్యార్థులపై దాష్టింగా వ్యవహరించినటువంటి వీడియో బయటికి రావడం, ఆ తర్వాత ఇది అనుమతులు లేని సంస్థగా పరిగణనలు తీసుకున్నటువంటి పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత కూడా కార్యాలయం వద్ద ఉన్నటువంటి ఈ బోర్డులను తొలగించడంలో ఎందుకు తత్సారం వహిస్తున్నారని మానవ హక్కుల వేదిక ప్రతినిధులు మాత్రం ప్రశ్నిస్తున్నారు. ఇది కనుక కార్యాలయం ఉందనుకుంటే ఇప్పటికే లక్షలాది రూపాయలు
వారికి చెల్లించడం జరిగింది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో కూడా ఉద్యోగాలు ఇస్తాను. వారందరూ కూడా పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్న ఈ క్రమంలో ఈ కార్యాలయం బోర్డులు కనుక తొలగించకపోతే ఇండియన్ ఆర్మీ కాలింగ్ మూలాలు మాత్రం ఇంకా ఉన్నాయి. రవణమూర్తి బెయిల్పై వచ్చి మళ్ళీ నిరుద్యోగ యువకులను టార్గెట్ చేసి ఈరోజు మాత్రం మళ్ళీ డబ్బులు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నటువంటి సంకేతాలు గమనిస్తున్న ఈ నేపథ్యంలో కేసు విచారణ అయ్యేంత వరకు దాని రిజల్ట్స్ వచ్చినంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్యాలయం బోర్డులను తొలగించాల్సిన ఆవశ్యకత జిల్లా యంత్రాంగంపై, అదేవిధంగా ఆర్మీకి సంబంధించిన ఉన్నతాధికారులపై కూడా ఉంది. లేదనుకుంటే దేశ రక్షణ దళంకే పేరుగాంచిన ఇండియన్ ఆర్మీ పేరు ప్రతిష్టలు కూడా భంగం కలుగుతుంది. జిల్లా పోలీస్ యంత్రం తక్షణం ఈ కార్యాలయం బోర్డులను తొలగించి ఆ మూలాలను పూర్తిగా భూస్థాపితం చేయాలని చెప్పి వారు డిమాండ్ చేస్తారు. మరి ఈ విషయంలో పోలీసులు ఆ దిశగా అడుగులేస్తారా? బివి రమణ ఆకృత్యాలను ఎండగట్టేందుకు ఈ కార్యాలయం బోర్డులు తొలగిస్తారా లేదనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.